నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. సో, ఎలాంటి సోరకాయ ఏయకుండా అలానే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ఇక్కడ టీ గ్లాస్ అయితే 1 గ్లాస్ వరకు అయితే పెసరపప్పు తీసుకున్నానండి. నేను ఇక్కడ పెసరపప్పుతో చేస్తున్నాను. మీరు కావాలంటే కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కొని అయితే ఇక 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కొంచెం పసుపు అలానే ఆయిల్ ఏసుకొని అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకైతే ఉంచుకోండి. సో, అప్పుడు పప్పు అనేది చక్కగా ఉడికిపోతుందండి. సో, పప్పు ఉడికేలోపు ఇక్కడ వెజిటబుల్స్ అయితే అన్నీ కట్ చేసుకున్నాను. ఇలా ఇంట్లో ఉండే వాటితోనే టమాటో, ములక్కాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, సో, అలానే ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు సాంబార్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ ఏసాను. ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతులు, అలానే పోపు దినుసులు వేసుకోవాలి. సో, ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4-5 అయితే వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 3 ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవంతా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియను, అలానే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పోపు అనేది కాస్త మాడితేనే బావుంటది. సో, తర్వాత ఇందులోకి క్యారెటు, సో, ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో, ఫస్ట్ అయితే వెజిటబుల్స్ హార్డ్‌గున్నవి వేసుకోవాలి. సో, ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, అటు ఒక సైడ్ కూర అవి ఉడుకుతూ ఉంటాయి. ఆలోపైతే మనం ఇక్కడ కుక్కర్‌లో పప్పు చక్కగా ఉడికిపోయిందండి. సో, ఇలా ఉడికిపోయిన పప్పులోనే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం గదా! సో, దాని రసం అయితే ఇందులో వేసుకోవాలండి. సో, రసం పోసుకొనైతే వాటర్ గూడా ఎంత కావాలో చూసి అయితే అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ముందే ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు అంటే ఈజీగా అయిపోతుందండి సాంబార్ చేసుకోవడం గూడా. పెద్ద కష్టం గూడా అనిపియదు. సో, సాంబార్ చేయడం చాలామంది చాలా హార్డ్ అనుకుంటారు గానీ, అదేం లేదండి. మనం చిన్న చిన్న టిప్స్‌తోనే లేకపోతే మంచి ప్లాన్‌తో చేసుకుంటే సాంబార్ మనకంటే తొందరగానే అయిపోతది. పెద్దగా హార్డ్ గూడా ఏమి అనిపియదండి. తర్వాత ముక్కల్లో ఇప్పుడు టమాటాలు గూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మగ్గించుకోవాలండి. సో, ఈ వెజిటబుల్స్ అనేవి ఒక 50-60% వరకైతే మనకు ఉడికిపోవాలి. సో, ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకైతే పసుపు, అలానే కారం, ధనియా పౌడర్ గూడా వేసుకోవాలండి. సో, ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలన్నీ వేసుకోండి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదంతా ఒకసారి బాగా కలుపుకొనైతే ఇక కారం అయితే చూసి వేసుకోండి. నేను తక్కువనే వేసానండి. పిల్లలు కొంచెం కారం ఎక్కువ ఉంటే తినరని. మీరైతే చూసి వేసుకోండి. సో, ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది గదండీ! సో, పప్పు వచ్చేసి ఇందులో పోసుకోవాలి. సో, ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే మనకు అంత అంటే కష్టం ఏమి అనిపియదండి. సాంబార్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది. సో, ఎవరైనా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇందులో అయితే ఇప్పుడు ఈ పప్పు ఈ విధంగా పోసుకొనైతే ఇంకా వాటర్ కావాలంటే చూసి అయితే యాడ్ చేసుకోండి. సో, సాంబార్ అనేది మనకు కొంచెం అటు పలుచగా ఉంటేనే బావుంటదండి. కాబట్టి వాటర్ పులుపు ఉన్నా గూడా అలా చూసుకొని అయితే వాటర్ పోసుకోండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే సాల్ట్ గూడా వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే చూసుకొని. సో, వేసుకొని ఒకసారి కలిపేసి మాత్రం మళ్ళీ మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకైతే ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. సో, అప్పుడు మనకు సాంబార్ అనేది చక్కగా ఉడికిపోతుందండి. అందులో వెజిటబుల్స్ అన్నీ కూడాను. సో, ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, అలానే కొంచెం అయితే బెల్లం వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటదండి. బెల్లం మాత్రం అసలు స్కిప్ చేయకండి. బెల్లం వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బావుంటది. సో, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2-3 మినిట్స్ వరకు ఉడికించుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవడం అంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మనకు సొరకాయ వేయకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సో, లేని దాని కోసం చూడడం కంటే ఉన్న వాటితో చేసుకోవడం బెటర్.